9వ రోజు ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎలక్ట్రానిక్ పాలసీ, డేటా సెంటర్ పాలసీలపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ ప్రకటన చేస్తున్నారు. డ్రోన్ పాలసీపై మంత్రి జనార్దన్ రెడ్డి, పర్యాటక పాలసీపై మంత్రి దుర్గేష్, స్పోర్ట్ పాలసీపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటనలు చేయనున్నారు. ఋషికొండపై అక్రమ నిర్మాణాలు, ఇటీవల వరదలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మంత్రివర్గంలో ఆమోదం పొందిన 6 బిల్లులను నేడు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సత్యప్రసాద్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి నారాయణ, జీఎస్టీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సవరణ బిల్లులను మంత్రి పయ్యావుల, దేవాదాయ శాఖ సవరణ బిల్లును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పెట్టుబడులు, మౌలిక సౌకర్యాల సవరణ బిల్లులను మంత్రి జనార్దన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అంశాలు, విద్యుత్ ఛార్జీలు, పుష్కర ఎత్తిపోతల పథకం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించిన అంశం, తిరుపతి పట్టణాభివృద్ధి నిధులు తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. ఆన్లైన్లోని యాప్లు, టిడ్కో గృహాలకు సంబంధించి ఇమాం, మౌజాన్లకు గౌరవ వేతనంపై, ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్, విశాఖలో ఐటీ హబ్పై ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు.